సో, రీసెంట్‌గా పోసాని గారి సంబంధించిన అరెస్ట్ గురించి గూడా ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో చర్చ అదే నడుస్తా ఉంది. కొందరు దాన్ని సమర్థిస్తున్నారు. కొందరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే కేవలం వ్యతిరేకించే వాళ్ళేనా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది గాబట్టి ఆంధ్రాలో పోసాని గారిని అరెస్ట్ చేశారు. కేవలం పోసాని గారినే గాదు. ఈ రీసెంట్‌గా జరిగిన అరెస్ట్‌లని రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారంగానే చేశారనేది బలంగా వినబడుతున్న మాట. అంటే నేనేమంటానంటే, ఆయన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? ఎవరు సమర్థించరు. ఆ? ఆయన వ్యాఖ్యలను ఎవరు సమర్థించరు కదా. ఆయన యూట్యూబ్లో మాట్లాడిన మాటలకి మరి అరెస్ట్ చేస్తారా, ముద్దు పెట్టుకుంటారా? హ్మ్. అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తారు కదా. గతంలో ఎందుకు మరి చర్యలు తీసుకోలేదు? గతంలో చర్య తీసుకునేదంటే పార్టీ పోలీసులు, అప్పుడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఇప్పుడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అప్పుడు పోలీసులు ఉన్నారు, ఇప్పుడు పోలీసులు ఉన్నారు. కానీ గవర్నమెంట్ వేరుందిగా, ఆల్ గవర్నమెంట్ ఉంది. అందుకనే కదా మాకు గన్మ్యాన్లు ఉన్నారు, మాకు మంది ఉంది, మార్బలం ఉంది, మాకు గవర్నమెంట్ 20 సంవత్సరాలు ఉంటారు, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. విధి రాత ప్రజల చేతిలో ఉంది. ప్రజలు న్యాయ నిర్ణేతలు. ప్రజలు ఏం చేశారు? 5 సంవత్సరాలకే సాగనంపి మీరు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో ఏడిపించారు, పెద్ద ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు. అందుకనే ఆయన్ని ఏం చేశారు? 11 సీట్లకు కూర్చోబెట్టారు. అప్పుడు వీళ్ళందరికీ కూడా గుర్తొచ్చాయి, రాజ్యాంగం గుర్తొచ్చింది. అది కనుక వీళ్ళందరినీ తిట్టిన వాళ్ళందరినీ ఆ రోజు అరెస్ట్ చేయడానికి పోలీసులు చేయలేదు కాబట్టే ఇప్పుడు పోలీసులు వచ్చి మొత్తం ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసేటప్పుడు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడుంది? మీకు చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ చేశారు, మీకు న్యాయస్థానంలో హాజరుపరిచారు, రిమైండ్ చేశారు. అంటే రెడ్ బుక్ కూడా లా ప్రకారంగా ఉందిగా. అంటే రాత్రి వచ్చి ఆయన ఇంట్లోకి చొరబడి మరి ఆయన హెల్త్ బాగాలేకుండా అరెస్ట్ చేశారన్నది కదా ఇప్పుడు యాజ్ పర్మిషన్, మై పొజిషన్ సెక్యూరిటీ పర్మిషన్ తీసుకొని లోనకి వెళ్ళి కూర్చొని మాట్లాడి అన్ని చేసి అరెస్ట్ చేసుకుని వచ్చారు. కనీసం టాబ్లెట్ వేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ప్రతి వీడియో చూస్తున్నాం కదా మనం, ఎక్కడ కూడా ఎవరు కూడా దానికి అందరూ ఇస్తారు టైం. ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత మీకు తీసుకుని వెళ్ళారు. ఎక్కడ మీకు తప్పు జరిగిపోయింది? ఎక్కడ జరిగింది చెప్పండి. బలవంతపు అనేది ఎక్కడ లేదు కదా. అక్కడ వీడియో ఆలే కదా రిలీజ్ చేశారు, మేము కాదు కదా రిలీజ్ చేస్తుంది. మరి వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోకి ఇంకెక్కడి నుంచి వస్తుంది? పోలీసు వాళ్ళు రిలీజ్ చేయలేదు, వాళ్ళే రికార్డ్ చేసి రిలీజ్ చేశారు. మరి అది దాంట్లో కనబడుతుందా? ఈయనే మాట్లాడుతున్నాడు కానీ వాళ్ళేం పోలీసు వాళ్ళు మీకు దురుసుగా ప్రవర్తించారా? ఇంకొకటి మరి రాత్రిలో తీసుకెళ్లడం ఏంటి? అంత లాంగ్ అన్నమయ్య జిల్లాకి తీసుకెళ్లారు. నోటీస్ ఇచ్చి పోలీస్ స్టేషన్ పిలిచే ఒక ఆప్షన్ ఉంది కదా. నోటీస్ ఇచ్చి పోలీస్ స్టేషన్ పిలిచే ఒక ఆప్షన్ ఉంది కదా, డైరెక్ట్ తీసుకెళ్ళారు. కాదు అక్కడ ఏదో సంథింగ్ వారెంట్ ఏదో ఉందా, లేకపోతే ఏదో సంథింగ్ ఉంది. అరెస్ట్ చేయడానికి రైట్ ఉంది వాళ్ళకి. అందుకే నేను ఏమంటానంటే, నిన్న మీకు అరెస్ట్ చేశారు, ఇది తప్పుడు అరెస్టు, రిమైండ్ తప్పుడు రిమైండ్ అంటే వాళ్ళ అడ్వకేట్స్, సీనియర్ అడ్వకేట్ ఉన్నాడు కదా పొన్నప్ప సుధాకర్ రెడ్డి గారు, సోమనీస్ అడ్వకేట్ టీం ఉంది కదా, మరి వాళ్ళందరూ అబ్జెక్షన్ చేస్తే నేను రిమైండ్ రిజెక్ట్ చేసింది కదా. అంటే లా ప్రకారంగా రిమైండ్ చేశారు కాబట్టి రిమైండ్ యాక్సెప్ట్ చేశారు. చేయకపోతే నిన్న రిజెక్ట్ చేసేసిందిగా. అంటే పోలీసు వాళ్ళు మనవాళ్ళనుకుందాం, జడ్జి మనవాడు కాదు కదా. కనుక అక్కడ రిజెక్ట్ అవ్వలేదు అంటే అక్కడ చట్టం ప్రకారం, లా ప్రకారం చేసుకుంటూ వచ్చారు. నేనేమడుగుతున్నానంటే, పోసాని కృష్ణమూర్తి గారి మాటలు, రోజమ్మ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, శ్యామ్లా గారు కానీ, ఆయన ఏం తప్పు మాట్లాడలేదు అని ఒక్క మాట సమర్థిస్తే చెప్పనండి. అవగొట్టుమాట ఆ డైలాగ్స్ ఒకసారి విని ఆయన తప్పు మాట్లాడలేదని చెప్పమనండి. ఇది ఏ రాజ్యాంగంలో అరెస్ట్ చేశారో చెప్పొచ్చు. కానీ ఎందుకంటే రోజమ్మ కన్నీరు పెట్టుకుంది బండా సత్యనారాయణమూర్తి గారి మాటలకి. ఒక ఆడబిడ్డకి ఒక మాట్లాడుతుంటే ఆమెకి ఎంత కన్నీళ్ళు వచ్చాయో, ఎదురు ఆడబిడ్డకు కూడా అంతే కన్నీళ్ళు వస్తాయి కదా. ఎదురు ఆడబిడ్డకు కూడా అంతే కన్నీళ్ళు వస్తాయి, రావా? ఆ రోజు కూడా ఖండించాం. మేమేం రోజమ్మని మేము వదిలేదు. రోజమ్మ ఇట్టి పరిస్థితుల్లో మా ఆడబిడ్డ, మా సినీ కలమ్మ తల్లి ఆడబిడ్డ, మేము వదలలేదు. ఇప్పుడు మేమేమంటున్నామంటే, ఎట్టి పరిస్థితుల్లో మా సినిమా ఇండస్ట్రీకి కానీ సంబంధించిన వాళ్ళు కానీ ఇంకెవరున్నా మేము ఖండిస్తాం. పార్టీలకు అతీత, పార్టీలు మీ ఇష్టం, రాజకీయం చేసుకోండి, రాజకీయం పార్టీలు చేసుకోండి, అంతేగాని ఆడపిల్లల మధ్యలోకి లాగొద్దు. మేము అనేది అది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు, ఆయన మాటలు మీరు సమర్థిస్తారా? మీరు ఒక పార్టీ నాయకుడిగా
ఆయన్ని మీరు సపోర్ట్ చేశారు, ఆయన ఒక అండగా ఉంటానన్నారు, భరోసా ఈజ్ రైట్, నేను దాన్ని తప్పట్లా. కానీ మీరు మాట్లాడే ఆ మాటలు, ఆయన మాట్లాడే మాటలు మీరు సమర్థించుతారని అడుగుతున్నా. రెండోది, ఆ రోజు మీరు వాళ్ళ అన్న మాటలకి మీరు ఒక్కసారి వాళ్ళని మరి గట్టిగా వార్నింగ్ ఇచ్చి, ఈ ఆడపిల్లలు మన అనొద్దు, ఆడబిడ్డలు మన ఆడబిడ్డలు అక్క చెల్లి లాంటి వాళ్ళు, మన తల్లి లాంటిది కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఇలాంటి వాళ్ళని మాట్లాడితే ఇంకోసారి మీకు నేను పార్టీలోంచి మీకు తీసేస్తానన్న ఒక్క మాట మీరు అని ఉంటే హుందాతనంగా ఉండే. ఈరోజు మీరు ఏమంటున్నారంటే పార్టీ తరపు నుంచి ఆయన ఉన్నాడు, పార్టీ తరపు నుంచే మాట్లాడాడు, పార్టీ లైన్ ఇదేనని అంటున్నారా? మీరు సంకేతాలు ఇస్తున్నారు జనాలకి. మీ సంకేతాలు పార్టీ నుంచి ఏమి ఇస్తున్నారు? మేము ఆడవాళ్ళని ఇలాగే తిడతామని మీరు సంకేతాలు ఇస్తున్నారా? ఇది కాదు కదా, ఇది రాజకీయం కాదు కదా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఇది పోసాని కృష్ణమూర్తి గారికి లెసన్. పోసాని కృష్ణమూర్తి గారు కాదు, ఇలా మాట్లాడేవారిని మనకి మంది మార్బలం గన్మ్యాన్లు ఉన్నారు, జనాలు ఉన్నారు కదా అని చెప్పి గవర్నమెంట్ ఉందని మాట్లాడితే అది ఎవరైనా కటకటాలు పాలవ్వాల్సిందే. ఈజ్ అ లెసన్, ఈజ్ నాట్ ఓన్లీ ఈజ్ అ పార్టీ, ఎనీ పార్టీ ఎవరు మాట్లాడినా కూడా, టీడీపీ వాళ్ళు మాట్లాడినా, జనసేన మాట్లాడినా, వైసీపీ మాట్లాడినా, తప్పు జరిగితే కటకటాలు వెనక్కి వెళ్ళవలసిందే అన్నమాట మనం తప్పకుండా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు కూరుకుంటారు? రేపు మీరు ఇలా మాట్లాడితే ఇదే కేసుని వాళ్ళు పోలీసులు కేసు రిజిస్టర్ చేయకపోతే కోర్టుకి వెళ్ళి, హైకోర్టుకి వెళ్ళి ఈ కేసు చూపించి సేమ్ కంటెంట్గా మళ్ళీ ఆ కేసు చూపించి ఎఫ్ఐఆర్ చేయించి అరెస్ట్ చేయకపోతే ఇన్వెస్టిగేషన్ చేయించి అరెస్ట్ చేయిస్తారు. లా అందరికీ ఒకటే, మీకు ఒకటి తక్కువ మాకు ఎక్కువ ఉండదు. కనుక అందుకే మనం జాగ్రత్తగా ఉండండి, మన నోరు జాగ్రత్తగా పెట్టుకోండి, దయచేసి అదుపులో ఉంచి మాట్లాడాలని రిక్వెస్ట్. అంటే ఇప్పుడు రీసెంట్ అంటే వైసీపీ నాయకులు అందరూ కూడా మూకుమూడిగా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు, పోసాని గారికి సమర్థిస్తూ, ఆ శ్యామల గారు వీళ్ళందరూ కూడా అలా ఒక అక్రమ అరెస్ట్ శ్యామల గారిని నేను అడుగుతుంది ఏంటంటే, పోసాని గారి మాటలని పోస్ట్ చేయమనండి. పోసాని గారి మాటలు పోస్ట్ చేస్తూ ఇది నేను సమర్థిస్తున్నాను అని చెప్పానండి ఆమె, బాగుంటుంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల అంటే ఒక అనుకుంగా ఉండాలి. ఏ ఆడపిల్లైనా ఆడపిల్లకు మనం సపోర్ట్ చేయాలి. పార్టీలు శాశ్వతం కాదు, మన లైఫ్ శాశ్వతం, మన జీవితం శాశ్వతం. ఆడపిల్లని అబాండం అయ్యొద్దు ఆడపిల్ల మీద ఎవరు కూడా, ఏ ఆడపిల్లైనా అంతే. అంటే ఆడపిల్ల అని ఆమెకు గుర్తుంటే, శ్యామల గారికి నేను ఒక ఆడపిల్లనే, నేను ఒక ఆడబిడ్డనే, నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్న బిడ్డనే అని గుర్తుంటే పోసాని కృష్ణమూర్తి గారి మాటల్ని ఆమె సమర్థించదు. లేదు నేను కరుడు కట్టిన వైసీపీ వాదిని, జగనన్నక పెంపుడు చెల్లుల్ని అని మాత్రం వస్తే ఇది సమర్థిస్తుంది. నేను క్లియర్ కట్గా చెప్తున్నా. ఇలాంటివన్నీ కూడా మనం ఎవరు తప్పు చేసినా మనం ఖండించాలి. అది నేర్చుకోండి. ఫస్ట్ మీరు ఆడపిల్ల తర్వాతనే మీరు పార్టీ కార్యకర్త, పార్టీ అధికార ప్రతినిధి. అది గుర్తుపెట్టుకోండి. మీ ఎవరినైనా సరే, మీ నాయకుడు బలంగా సపోర్ట్ ఉన్నాడు, అది ఓకే. కానీ ఇలాంటి వాటిల్లో ఎవరు తప్పు చేసినా, ఏ పార్టీ వాళ్ళు తప్పు చేసినా మనం ఖండించక తప్పదు. రేపు ఉదయం మిమ్మల్ని అన్నా కూడా నేను అలాగే ఖండిస్తా. అది ఇంతకుముందు మీరు మాట్లాడేటప్పుడు మీకు గుంట నక్క అవన్నీ కూడా మీరు మాట్లాడారు, ముసలి నక్క. అందుకే అడిగాను నేను, మీకు అడిగాను, మీ తండ్రికి ఇలాగే మాట్లాడతావమ్మా, మీ అన్నయ్యని ఇలాగే మాట్లాడతావా అని అడిగా. పెద్ద హీరో, ఆ హీరోని వచ్చి నువ్వు ఒక మాట అన్నావు. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు సీఎం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా అన్నావు అంటే మీ ఇంట్లో ఇలాగైనా మాట్లాడతావు తల్లి అని అడిగా. నీ భర్తకి ఇదేనా ఇస్తావా అని అడిగా మర్యాద. నీ తండ్రికి ఇదే మర్యాద ఇస్తావా అని అడిగా. నీ తల్లికి ఇదే మర్యాద ఇస్తావా అని అడిగా. మీ తల్లిదండ్రులు నీకు నేర్పలేదా తల్లి, ఎలా పెద్దవాళ్ళకి ఎలా మాట్లాడాలో, పెద్దవాళ్ళకి ఎలా మర్యాద ఇవ్వాలో నేర్పలేదమ్మా అని అడిగా. జగన్మోహన్ రెడ్డి గారు నేర్పరు, మీ తల్లిదండ్రులు నేర్పుంటారు కదా. కనుక దయచేసి మనం ఎదుటి వాళ్ళని విమర్శిస్తున్నప్పుడు వాళ్ళు కూడా విమర్శిస్తారు. విమర్శల్లో కూడా చాలా ప్రతి విమర్శ చాలా దారుణంగా ఉంటుంది. దాన్ని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. కనుక నేను నిన్న ఎవరినో చూశాను, ఒక వ్యక్తి ఎవరో శ్యామల గారి పిల్లలను కూడా మాట్లాడుతున్నాడు. కానీ అది కరెక్ట్ కాదు. కానీ అంటే మీరు మాట్లాడిన మాటలకి అవతల కూడా మాట్లాడతారు, రియాక్ట్ అవుతారు. అది గుర్తుపెట్టుకోండి.
అవతల వాళ్ళు మాట్లాడిన మాటలకు నేనేం సమర్థించట్లా. అవతల వాళ్ళు ఎవరైతే నేను మీకోసం మాట్లాడారో ఏదో చిన్న వీడియో చూసా, అది నాట్ కరెక్ట్. పిల్లల కోసం కూడా మాట్లాడడం అనేది కరెక్ట్గా అనిపించలేదు నాకు కూడా. కానీ మీరు సమర్థించకుండా పోసాని కృష్ణమురళి గారు సమర్థిస్తూ వీడియోలు పెడుతున్నారే, మరి అవతల వాళ్ళు కూడా అలాగే రియాక్ట్ అవుతారు. మన విలువలు తగ్గిపోతాయి, మన వాల్యూస్ తగ్గిపోతాయి. దయచేసి అర్థం చేసుకోండి.